ఎన్ని కూరలున్నా ఈ ఒక్క పచ్చడితో మొత్తం అన్నం తినేస్తారు. ఈ ప్రాసెస్‌లో చేయండి. ఈరోజు రెసిపీ టమాటో నిల్వ పచ్చడి. ఇప్పుడు టమాటోస్ కూడా చాలా చవకగా వచ్చేస్తున్నాయి. మస్ట్ ట్రై రెసిపీ. అందరూ చేసే విధానం వేరు, ఇది వేరు. మీరే చేసుకొని తినండి. మీకే తెలుసుద్ది ఆ టేస్ట్ ఏంటో. టమాటాలను నీట్‌గా వాష్ చేసి మంచిగా తుడుచుకొని ఆరబెట్టుకోండి. తడి ఉంటే పచ్చడి పాడవుద్ది. టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పండు టమాటాలను ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. నూనె లేకుండా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకొని ఇవి చల్లారాక పొడి చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని పల్లి నూనె లేదా నువ్వుల నూనె వేసుకోండి. నేనిక్కడ పల్లి నూనె యూజ్ చేస్తున్నా. 1 కేజీ టమాటాకి పావు కేజీ ఆయిల్ వేసుకోండి. ఇదే కొలత. పచ్చడికి ఆయిల్ మొత్తం ఇక్కడే తీసుకుంటాం. కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని దోరగా వేగాక టమాటో పీసెస్ వేసుకోండి. టమాటాలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి మనకి నూనె వదలడం స్టార్ట్ అవ్వాలంటే టమాటాలు మెత్తగా ఉడకనివ్వాలి. క్యాప్ పెట్టి మంచిగా ఉడకనివ్వండి. సిమ్‌లో పెట్టుకోండి. పచ్చడి మాడిపోతే బాగోదు. ఒక 5 మినిట్స్ అయ్యాక ఉప్పు, పసుపు వేసి దగ్గరికి అయ్యేదాకా కలుపుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ చిన్న నిమ్మకాయంత చింతపండు వేయాలి. టమాటాలు ఎలాగో పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు కొంచెం చాలు. అందుకే నేను పండు టమాటాలని ప్రిఫర్ చేసుకోండి అని చెప్పా. నెక్స్ట్ 1 కప్పు కారం వేసుకోవాలి. మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కాసేపు అయితే దించేస్తామన్నప్పుడు కారం వేయాలి. లేదంటే చట్నీ కలర్ మారిపోద్ది. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతుల పొడి వేసుకోవాలి. లాస్ట్‌లో వెల్లుల్లి వేసి ఆపేయండి. చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే పచ్చడిలో ఊరిన వెల్లుల్లి అదిరిపోద్ది. ఇంకా పోపు ఏమీ అవసరం లేదు. బట్ ఇంకొంచెం టేస్ట్ అదిరిపోవడానికి కొంచెం ఆయిల్ వేసి, ఎండుమిర్చి, శనగపప్పు వేసి, కొంచెం పచ్చడి వేసి పోపు పెట్టుకోండి. మనకి అవసరం ఉన్నప్పుడు ఇలా కొంచెం కొంచెం పచ్చడి పోపు పెట్టుకోవాలి. శనగపప్పు తింటుంటే క్రంచీగా తగులుకుంటే అదిరిపోద్ది. ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే బయట 3 మంత్స్ అయినా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో 1 ఇయర్ పైనే ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో చేయండి. ఉప్పు, కారాలు మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో పచ్చడి, ఘీ వేసుకొని తింటే అదిరిపోద్ది. చెప్పడం మర్చిపోయా. ఇది దోస, ఇడ్లీలో కూడా బాగుంటుంది. టమాటాలు రేటు తక్కువ ఉన్నప్పుడే చేసి పెట్టుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పక్కాగా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.